రిమ్స్ మెడికోలపై జరిగిన దాడి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ స్పందించి ఎంక్వైరీకి ఆదేశించారు. దీంతో డిఎంఈ ఆదేశాల మేరకు నిజామాబాద్కు చెందిన ప్రొఫెసర్లు డాక్టర్ శివప్రసాద్, డాక్టర్ వివి రావుల బృందం ఆదిలాబాద్కు చేరుకుని విచారణ చేపట్టింది. దాడికి గల కారణాలు, జరుగుతున్న అవకతవకలపై రిమ్స్ డైరెక్టర్తో పాటు వైద్య విద్యార్థులు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు పిలిపించి విచారణ జరిపించింది. దాదాపు 3 గంటల పాటు డైరెక్టర్ ఛాంబర్లో విచారణ జరిగింది. అనంతరం బయటకు వచ్చిన విచారణ అధికారులు మీడియాతో మాట్లాడుతూ 2 రోజుల్లో ఉన్నతాధికారులకు నివేదికను అందజేస్తామని వెల్లడించారు. పూర్తి పారదర్శకంగా ఎంక్వైరీ చేశామని తెలిపారు. ఎంక్వైరీ కొనసాగుతున్నంతసేపు జూడోలు అక్కడే బైఠాయించి తమ నిరసన తెలియజేశారు. తమకు న్యాయం చేయాలంటూ వేడుకున్నారు. వచ్చింది నేను మొన్న ఈరోజు జరిగిన సంఘటన, అంటే రీసెంట్గా జరిగిన సంఘటన మీద ఏం జరిగింది అన్నది వాస్తవం తెలుసుకోవడం కోసం అని చెప్పి డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ గారు నన్ను, డాక్టర్ వివి రావు గారిని కలిపి కమిటీగా వేసి ఎంక్వైరీ చేసి అక్కడ ఏం జరిగింది, ఎందుకు జరిగింది, ఇటువంటి పరిస్థితి వచ్చింది, ఏదైనా ఎవరి మీదైనా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందా లేదా, తర్వాత భవిష్యత్తులో ఇటువంటి చర్యలు జరగకుండా ఉండాలంటే మనం ఎటువంటి కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని తెలియజెప్పమని చెప్తూ ఎంక్వైరీ కమిటీ వేశారు. ఆ సందర్భంగా ఇక్కడికి విచ్చేయడం జరిగింది. విచారణ పూర్తి చేశాము. దీనికి సంబంధించిన అందరినీ కాంటాక్ట్ చేశాము, వాళ్ళ అభిప్రాయాన్ని తెలుసుకున్నాము. అంతా క్రోడీకరించి